హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం అయితే క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ అయితే ఆడబోతున్నాం. సో ఇప్పుడే ఎక్కించాను నేనైతే. ఇప్పుడు స్కిన్ పేరు మార్దాం. పేరు అయితే మన ఛానల్ పేరు పెడదాం, ఎయిర్ అని. అంతే మన పేరు. స్కిన్ ఏదో స్కిన్ పెట్టేద్దాం. దీంట్లోకి వెళ్తే బోల్డెన్ స్కిన్ ఉంటుంది కదా, ఏదో ఒక స్కిన్ చూసి పెట్టేద్దాం. నేనైతే స్కిన్ అనుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తాను. సో గాయ్స్, స్కిన్ అయితే దొరికింది మనకి. టెక్నో బ్లేడ్ అయితే పెట్టుకోబోతున్నాం. సో ఎక్విక్ అయితే చేసేసాం. సో ఇప్పుడు మనం కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం. ఒక వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం. మనం ఆడిచ్చిన డిఫాల్ట్ వరల్డ్లో అయితే ఆడొద్దు. మనం సొంతగా వరల్డ్ క్రియేట్ చేసుకుందాం. పేరు కూడా మన ఛానల్ పేరు పెట్టుకుందాం, ఎయిర్ వరల్డ్ అని అయితే పెడదాం. ఇంకేమైనా మార్చాలేమో చూద్దాం. సర్వైవ్ అంతే. నాకు ఒకటి కావాలి, చూపిస్తాను. షోయింగ్ కోఆర్డినేట్స్, షో డేస్ ప్లేస్, అంతే గైస్. సో ఇంకా క్రియేట్ అయితే చేసేద్దాం. మనకి ఎలాంటివి వస్తాయో ఒక మంచి వరల్డ్ అయితే వచ్చిందనుకో, మనమైతే నీట్గా స్టార్ట్ చేయొచ్చు. సో నాకు నీ సపోర్ట్ అయితే చాలా కావాలి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనమైతే మల్టీప్లేయర్ అయితే ఆడం గైస్, ముందే ఆడతాం. ఎందుకంటే సోలో సర్వైవల్ మామూలుగా ఉండదు. ఎంతసేపురా? గైస్ యాడ్ వచ్చింది మనకైతే ఒకసారి. ఏంటి గైస్ ఇది? గైస్ ఒక్కసారి ఆగండి. నేనైతే మార్చేసాను టెక్స్చర్ ప్యాక్ కూడా. సో పద వెళ్దాము. ఫస్ట్ మనకు అక్కడే విలేజ్ కూడా దొరికేసింది. మనం ఫస్ట్ వచ్చి ఇక్కడ చెట్టు కొట్టి స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. చెట్టును అయితే కొట్టేసాము పూర్తిగా. ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుని చేయడమే. క్రాఫ్టింగ్ టేబుల్ ఇంకొంచెం చేసి కొన్ని స్టిక్స్ చేసి మనము వుడ్ వేస్టెడ్ గైస్ డైరెక్ట్గా స్టోన్ టూల్స్ చేద్దాం. ఒక పికాక్స్ తీసుకుని ఇక్కడెక్కడైనా ఉన్నదా అది ఉంది, అక్కడ ఉంది. మనకి ఒక 20 స్టోన్ అయితే తీసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు మనం స్టోన్ టూల్స్ చేసుకున్నాం. సో స్టోన్ యాక్స్, స్టిక్స్ లేవు గైస్, స్టిక్స్ కూడా చేసేద్దాం. ఒక స్టోన్ పికాక్స్. మన క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుని ఎలా విలేజ్ చేద్దాం గైస్. సో మనం అయితే విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. దాని గురించి మనం
ఇది వచ్చి గైస్ ఇక్కడ ఏం పెద్ద ఇల్లు లేవు గైస్. విలేజ్ చేస్తాం గైస్. వెనకాల ఏదో వచ్చింది, ఒక్క చెట్టు కూడా లేదు గైస్ ఇక్కడ. చీచి ఇంత పెద్ద ఇల్లు కొత్త చెట్టు లేకుండా అర్థం కట్టలేదు గైస్. ఆ వెనకాల సో గైస్ మనం అయితే వచ్చేసాం. యాడ్ అయితే వచ్చింది కానీ ఇక్కడైతే ఏం ఇల్లు లేవు గైస్. మనమైతే ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో దానికోసం వెతుకుదాము. ఇదంతా ఒక ఐలాండ్ అనుకుంటా గైస్. ఐలాండా? ఇక్కడంతా ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చి అమ్మో సారీ. అక్కడైతే హేబుల్స్ కూడా లేవు. అక్కడ మనకి కేక్ దొరుకుతుంది. ఐరన్ ఉందా గైస్? ఇది పెద్ద మూత పడిపోయింది. చీ గైస్, మళ్ళీ మనకు అక్కడి నుంచి అక్కడ ఏగదు. అది ఎక్కడ ఉంది గైస్? అక్కడ విలేజ్ ఉందా? విలేజ్ నుంచి ఫ్రెండ్కి వెళ్తాం గైస్. విలేజర్ గైస్ ఎప్పుడు చూసాను అండి. విలేజర్ ఏర్రా, మీ వాళ్ళంతా ఒక్క హేబే లేకుండా ఎలా బతుకుతున్నారా? ఎప్పుడు రా? ఏ గైస్ ఒక బెల్ పెట్టాలండి. అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ పెట్టాను గైస్. ఏం చేస్తాం? సర్లే అండి, బతండి వెళ్దాం. ఆ కేవ్లోకి వెళ్ళిపోయి ఆయన తీసుకున్నాం గైస్. ఫస్ట్ ఎపిసోడ్లో డైమండ్ అంటే కష్టం గైస్, ఎందుకంటే నేనేం ఫోన్ కాదు, నాకేదో కొంచెం వచ్చే ఆట, దాంతో వీడియోస్ చేస్తాను. ఇది యాక్చువల్గా నా ఫస్ట్ మైన్క్రాఫ్ట్ వీడియో గైస్. ఇది ఫస్ట్ ఎపిసోడ్. మీరు కానీ బాగా సపోర్ట్ చేశారనుకోండి, వీటిలో అయితే కంటిన్యూ అయితే చేస్తాను నేను. సో పదండి వెళ్ళిపోదాం అక్కడికి. అక్కడైనా 5 గంటలు వేసి ఎటు పక్క నుంచి అటు పక్క నుంచి గైస్. అటు వెళ్దాం. అప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంది గైస్, 2 ఉన్నాయి. నైస్. ఒకటే గైస్, నేనే 2 అనుకున్నా. జంప్ సచ్చే మళ్ళీ హాఫ్ హార్ట్ నాకు వచ్చాను గైస్ కిందకి. గైస్ అక్కడ కాకపోతే జేడు కూడా ఉంది గైస్. ఆప్షన్ లేదంటే మన దగ్గర కొంచెం కూడా ఫుడ్ లేకుండా అనవసరంగా వచ్చాను గైస్. అనవసరంగా వచ్చాను గైస్. పోనీలో కొంచెం ఐరన్ ఇక్కడ ఉంది గైస్. ఐరన్ కొంచెం అది తీసుకుందాం. సో జస్ట్ మిస్ గైస్ చచ్చిపోయే వాళ్ళం. ఇందాక కూడా హాఫ్ హార్ట్ మీద అసలు 1 హెడ్ ఛాలెంజ్ చేసుకుంటాం అయితే ఐరన్ కోసం. ఐరన్ బయట నాట్ చేస్తే మాత్రం తప్పించుకుంటుంది. అది మనం ఏం చేయలేము అనేసి ఇక్కడ నాకు కోల్ కావాలి వేసుకోవాలి. ఎక్కడ ఉందా? అక్కడైతే ఆమెథిస్ట్ జేడ్ ఉంది. అదిగోండి ఆమెథిస్ట్ జేడ్. మనం పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ అసలు మంచిది కాదు. లావాలకు దిద్దాం వేసి మనం ప్లేస్ ఎతకడానికి వచ్చాము. ఇప్పుడు పైకి వెళ్ళాలంటే మళ్ళీ జరగ వస్తుంది. లెట్స్ డ్రాప్. ఐరన్ ఉంది చూసుకోలేదు. షిట్ మ్యాన్. ఇదైతే కీప్ ఇన్వెంటరీలో ఉంది గైస్. నేను మళ్ళీ ఆ విలేజ్కి అయితే వెళ్ళాలనుకోలేదు, అందుకని ఎటు బయట నుంచి వెళ్తున్నాను. అయినా మన దగ్గర డిజైన్స్ ఉంది. మన దగ్గర ఒకటి ఉంది గైస్, దాన్ని అయితే దీంట్లో అయితే పాడేద్దాం. నాకు అసలు అదేంటో కూడా తెలీదు. బాబాయ్ ఏది పాడేకూడదు.
రిలాక్స్ అదిగోండి డ్రౌన్స్ బాబోయ్. అబ్బోయ్ డ్రౌన్స్ గైస్, అది వస్తుంది అది. సో మనమైతే మన స్టోన్ పికెక్స్ని అయితే ఇక్కడ పాడేసి పరుగుతుంది. ఏ యాడ్లు వస్తున్నాయి గైస్. సో మన ఫస్ట్ ఎపిసోడ్ని అయితే మీరు మరి ఎలా సపోర్ట్ చేస్తారు, కొంచెం షుగర్ కాని కూడా షుగర్కి ఎంత మనకు చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ నైట్ అవుతున్నట్టుంది గైస్ మీ ఊళ్ళో. సో మనం ఫాస్ట్గా వెళ్ళిపోయి ఒక చోట సెటిల్ అయిపోవాలి. కానీ నాకు ఎలాంటి చోట్ల ఇష్టం అంటే ఈ వాటర్ మధ్యలో రివర్లో వచ్చి ఇక్కడొక ల్యాండ్ అక్కడొక ల్యాండ్ ఉంటే చాలా బాగుంటుంది కదా. అది బ్యాంబూ అయినా ఏదో ఒకటి అయినా, కానీ స్నో అయితే అవుతుంది, స్నో అయితే చెట్ట చదవ. సో మన ఈ ఊళ్ళో ఫస్ట్ డే అయితే మనం కంప్లీట్ చేయబోతున్నాం. అదిగోండి సన్ అయితే కిందకి వెళ్తున్నాడు. సో బెడ్ని అయితే ఇక్కడ వేద్దాం, పడుకుందాం గైస్. ఫస్ట్ డే అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం గైస్. ఇప్పుడు మనం వెళ్దాం, మళ్ళీ మన బెడ్ తీసుకుని మన జర్నీని అయితే కంటిన్యూ చేద్దాం. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. నేను మీకు ఒక ప్లేస్ వచ్చిందో చూపించినా మీరు కూడా చూస్తారు. నేనైతే మీకు ప్లేస్ దొరికినప్పుడు చూపిస్తాను గైస్. సో గైస్ కొంచెం కోల్ అయితే దొరికింది మనకు, అంతమంది చూపిస్తున్నాను మీకు. మనకు ఫస్ట్ ఐరన్ దొరికింది కోల్ కన్నా. దీన్ని అయితే మనం చేస్తున్నాం, ఎందుకంటే కోల్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఆ విలేజ్లో టేబుల్స్ ఏం దొరకలేదు, అసలు మనకి ఏం దొరకలేదు ఆ విలేజ్లో. ఆ ఒక్క బెల్ మనం అయితే దొబ్బుకొచ్చాము. మనకైతే ఆ విలేజ్లో అయితే యాక్చువల్గా అయితే ఏం దొరకలేదు గైస్. ఇందాక మనం వచ్చినప్పుడు అక్కడ మాబ్స్ ఏం లేవు గైస్. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయో. అక్కడ కూడా కోల్ ఉంది గైస్, అది కూడా తీసేసుకుందాం ఫాస్ట్గా. ఎందుకంటే ఈ వరల్డ్ మనకి కోల్ అనేది అంటే మొత్తం అన్నిటిలోనూ చాలా ఇంపార్టెంట్. కోల్ అంటే ఇంపార్టెంట్ అంటే టార్చెస్ చేసుకోవడానికి మైనింగ్ వెళ్ళాలి కదా దానికి. సో ఫుడ్ కుక్ చేయడానికి వాటికి పని చేస్తుంది కదా, అందుకని తీసుకోవడం కోల్. లేదంటే కోల్ ఎందుకు అసలు ఎవరు తీసుకోడు. అయ్యో ఇంకేజన్స్ కోల్ కోసం. సో ఫోన్ చేసేస్తుంది ఎంత చేద్దాం. 15 కోలా, చీ ఏంటి పురుగులు వాటర్లో వెళ్దాం. అది 50 క్రేపరు పైకి పదరా ఒర్రే ఆజాము. పైకి వెళ్దాను, రేపు బయటకు వచ్చేస్తాను. కళ్ళు కనపడవు గైస్ అసలు. అంటే ఆడుతానే అది అయింది అనుకో. బట్ అది దొరికింది. ఒక్కసారి ఇంకో 2-3 దొరికినాయి అనుకో, వేసుకుని వెళ్ళిపోవచ్చు. నాకైతే స్ప్రూస్ వుడ్ అయితే ఇష్టం, దానికోసం ఎత్తుకుతున్నా.